నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ అమదీవెన శైలజ. నా పేరు శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా నాకంటే ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా నాన్నగారైనటువంటి శ్రీ ఆవుటి శ్రీశైలం గారు రేడియో ఆర్టిస్ట్ అని చెప్పాను కదా, ఆయన ఆయన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో రికార్డు చేసినప్పటి సన్నివేశాలను ఈ వీడియోలో పెడుతున్నాను. చూడండి ఎలా చేస్తారో రికార్డు. మనం చిన్నప్పుడు ముఖ్యంగా మన వినోద కాలక్షేపం వచ్చేసి రేడియోనే కదండి. ఇప్పుడైతే సెల్ ఫోన్లు టీవీలు వచ్చాయి. ఇప్పటికీ కూడా రేడియో మనం వినొచ్చండి మన సెల్ ఫోన్లో. ఎలాగంటారా, ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆల్ ఇండియా రేడియో అని కొట్టండి, యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రాన్ని వినండి. చాలా మంచి మంచి కార్యక్రమాలు ఇప్పటికి కూడా ప్రసారం అవుతున్నాయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కొన్ని నాటకాల్లోని క్లిప్స్ పెడుతున్నాను, వినండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నువ్వు నాకు, నా కులానికి, నా మతానికి, మన సంగీతానికి తీరని ద్రోహం చేశావని ఇన్నాళ్ళు శాపనార్థాలు పెట్టాను ఎందు. కానీ నువ్వే వాటిని కాపాడావు. నాన్నగారు, కులం మతం అశాశ్వతం, కళ మాత్రమే శాశ్వతం. చార్వాక మతం లాంటి అనేక పూర్వ మతాలు ఏమయ్యాయి? ఆ కులంలో పుట్టిన వాళ్ళు ఏమయ్యారు? మట్టిలో కలిసిపోయారు. కానీ ఆనాటి శిల్పాలు, కళలు నేటికి నిలిచిపోయాయి. పిరమిడ్స్ ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు నిర్మించారో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ కళాకారులు నిర్మించిన పిరమిడ్స్ మాత్రం శాశ్వతంగా ఉన్నాయి. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు ఎవ్వరికీ తెలీదు. కానీ నాటి కళాకారులు నిర్మించిన తాజ్ మహల్ సజీవంగా నిలిచింది. అన్నమాచార్యులు, త్యాగరాజు, క్షేత్రయ్య, జక్కన్న ఏ కులం వాళ్ళు ఎవ్వరికీ సరిగ్గా తెలీదు. కానీ వాళ్ల కళలు గానం రూపంలో, శిల్పం రూపంలో అజరామరంగా నిలిచి ఉన్నాయి. మీరు సంగీతం అనే కళతో పాటు దానితో సంక్రమించిన కులం, మతాన్ని నమ్ముకున్నారు. కానీ నేను కేవలం కళనే నమ్ముకున్నాను. అందుకే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను, నా పిల్లలకు నేర్పాను. నేను ఏ దేశం ఎగినా, ఏ మతంలో ఉన్నా కళ శాశ్వతం అని మాత్రమే నమ్మినదాన్ని. నన్ను, నా మిడిమిడి జ్ఞానాన్ని కండువాలా దాచిన నన్ను, నా మిడిమిడి జ్ఞానాన్ని. సరే, ఒక్క నిమిషం. కళ మాత్రమే, అది రిపీట్ చేయాలా? ఒకసారి ఇక్కడ కూడా చూడండి, దగ్గర చేయండి, రిపీట్ చేయండి. నేను ఒక్క నిమిషం ఇక్కడ చూసి రిపీట్ చేయండి. నేను ఏ దేశం ఎగినా, ఏ మతంలో ఉన్నా కళ మాత్రమే శాశ్వతం అని నమ్మిన దాన్ని. నన్ను, నా మిడిమిడి జ్ఞానాన్ని కండువాలో దాచిన చెప్పుతో కొట్టావు తల్లి. నా కళ్ళు తెరిపించావమ్మా. నిన్ను ఎందుకు కన్నానా అని ఇన్ని రోజులు బాధపడ్డాను. కానీ నా సంగీత వారసులను కన్నా నీలాంటి కూతుర్ని కన్నందుకు అమ్మా ఇప్పుడు గర్వపడుతున్నాను తల్లి. నన్ను క్షమించు. ఇన్నాళ్ళు నేనే మీ మనసు నొప్పించి. సైలెన్స్ ప్లీజ్. ఆడపిల్లను ఎదగనివ్వండి. ఈ నాటకంలో రాములయ్య పాత్ర మీరు పోషిస్తున్నారు శ్రీశైలం గారు. ఒక్కసారి రిహార్సల్ చూద్దాం. స్టార్ట్. తల్లిదండ్రులు కేవలం పిల్లల్ని కనడమే కాక వారి భవిష్యత్తు బాగుండేలా ఓ ప్రణాళిక ప్రకారం శ్రమించాలి. ఆ శ్రమ నేను చేయలేకపోయాను. కేవలం వారి బరువు తెచ్చుకోవాలనే ధ్యాసతో నా రెండో అమ్మాయికి కూడా ద్రోహం తలపెట్టపోయాను. నా పెద్ద కూతురు మేల్కొని నా మిగతా కూతుళ్ళను పక్షి పిల్లల్ని రెక్కల కింద దాచుకున్నట్టుగా తన బాధ్యత కిందికి వారిని తీసుకుని పొదువుకుంది. వారిని ఓ ఓదాగల వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి శ్రమిస్తుంది. సూపర్, బాగా చేస్తున్నారు శ్రీశైలం గారు. స్టార్ట్ ద రికార్డింగ్. ఈ సందర్భంగా అందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఒక్క మాట. ఎవరైనా ఏ ఆడపిల్ల అభివృద్ధికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఎప్పుడు చేయకండి. ఎదగనివ్వండి. ఆడపిల్లను ఎదగనివ్వండి.
వెళ్ళిపోవడానికి? ఏం చేయాలి అంకుల్, అడిగి విసిగిపోయాను. అయ్యో, ఎంత కష్టం వచ్చిందిరా నీకు. నీకే కాదు, నాకు కూడా కిట్టు. నాకు ఫోన్ లేకపోతే మీకు వచ్చిన నష్టం ఏంటి అంకుల్? నీకు అదంతా అర్థం కాదులే కానీ, అయినా ఈ కాలం నీకు అదంతా అర్థం కాదులే కానీ, అయ్యో నీకు అదంతా అర్థం కాదులే కానీ నీకు అదంతా అర్థం కాదులే కానీ, అయినా ఈ కాలం పిల్లలకు ఫోన్ ఇవ్వకపోతే ఎలా? మీ నాన్నను మరోసారి అడుగు, సరేనా? అమ్మో, ఉతికేస్తారు అంకుల్. రిపీట్ సౌండ్ వచ్చినావు. అయినా ఈ కాలం పిల్లలకు ఫోన్ ఇవ్వకపోతే ఎలా? ఒరే కిట్టు, మీ నాన్నను మరోసారి అడుగు. అమ్మో, ఉతికేస్తారు అంకుల్. ఉతికి ఆరేస్తారు అంకుల్. అమ్మో, ఉతికి ఆరేస్తారు అంకుల్. అబ్బా, ఒక్కసారి అడగరా? ఏంటబ్బా? అబ్బా అబ్బా, ఒక్కసారి అడగరా నా కోసం. ఏంటి, సరేనా? వాయిస్ పోయింది, మళ్ళీ ఎంగైంది వాయిస్. అబ్బా, ఒక్కసారి అడగరా నా కోసం. ఏంటి, సరేనా? సరే అంకుల్, ఉంటాను. సరే అంకుల్, ఉంటాను, బాయ్. సరే అంకుల్, ఉంటాను, బాయ్. ఆహా, ఇలాగైతే నాకెలా సబ్స్క్రైబర్లు పెరుగుతారు, నాకెలా సబ్స్క్రైబర్లు పెరుగుతారు? ఏంటో పాడు లోకం. అలా సార్ ఎలాగలా? ఇలాగైతే నాకెలా సబ్స్క్రైబర్లు పెరుగుతారు? ఏంటో పాడు లోకం. సౌండ్ వచ్చింది, రిపీట్. ఇలాగైతే నాకెలా సబ్స్క్రైబర్లు పెరుగుతారు? ఏంటో పాడు లోకం. తప్పు అంకుల్. అత్యాశపడ్డ మగాడు, అతిగా ఆవేశపడిన ఆడది సుఖపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. సొల్లు సినిమా డైలాగు చెప్పకు. ఆ సినిమా చూడాలన్నా డబ్బే కావాలి. సారీ, ఇది మన పూర్వీకుల ఆస్తి. దీనిని ప్రభుత్వానికి అప్పగించాలి. గవర్నమెంట్ వారికి రిపీట్. సారీ, ఇది మన రిపీట్. సారీ, ఇది మన పూర్వీకుల ఆస్తి. దీనిని ప్రభుత్వానికి అప్పగించాలి. గవర్నమెంట్ మనకు రివార్డు ఇస్తుంది. ఆ రివార్డు కూడా కోట్లలోనే ఉంటుంది. ఆ డైమండ్ని నాకు ఇవ్వండి, మంత్రికి ఇచ్చి వస్తాను. ఆ మంత్రే ముందు ఈ డైమండ్ను నొక్కేస్తాడు, స్విస్ బ్యాంకులో దాచుకుంటాడు. రిపీట్. ఆ మంత్రే ముందు ఈ డైమండ్ను నొక్కేస్తాడు, స్విస్ బ్యాంకులో దాచుకుంటాడు. రా విర్రి సన్నాసి. ఈ రోజుల్లో నీలాంటి అతి మంచి వాడిని విర్రి పప్ప అంటారు. సారీ, నేను ఇలాంటి తప్పులు చేయలేను సార్. రిపీట్. సారీ, నేను ఇలాంటి తప్పులు చేయలేను గురువు గారు. ఏంటిది రంగనాథు? ఏమంటాం మనం? మామ. రిపీట్. అంకుల్, సారీ, నేను ఇలాంటి తప్పులు చేయలేను అంకుల్. ఓ సామెత గుర్తుకొస్తుంది. ఏంటది? దేవుడు వచ్చి నీకు రాజ్యం ఇస్తాను ఏలుకుంటావా అన్నాడంట. రాజరికం వద్దు, కానీ ఆ రాజ్యంలో అడుక్కోవడానికి ఓ బంగారు చిప్ప ఇవ్వండి చాలు అన్నాడంట. అట్టా ఉంది నీ వ్యాపారం. ఆశ మంచిదే, కానీ దురాశే కీడు చేస్తుంది. వద్దు, నేను చట్ట వ్యతిరేక పనులు చేయలేదు. ప్రొఫెసర్ రంగనాథ్, నిన్ను చంపుతారా? నిన్ను నరికి పోగులు పోగులుగా చేసి నూడిల్స్ లాగా తినేస్తారా? కనీసం దాని మాటలేని వినిపించడం లేదా మీకు? అది నన్ను చంపుతానని బెదిరిస్తోంది. మీరు మళ్ళీ మొదలు పెట్టారా సార్? ఏంటి సార్ ఈ న్యూసెన్స్? ఏంటి సార్ ఈ న్యూసెన్స్? వారం రోజులుగా నన్ను చంపుతున్నారు. మొన్న పేపర్ వెయిట్ స్థానంలో మనిషి పుర్రెలున్నాయని విసిగించాడు. పెన్ స్థానంలో మనిషి ఎముకలు ఉన్నాయని విసిగించాడు. నిన్న మీరు స్నానం చేసే బకెట్లో రక్తం ఉందని అరిచి నన్ను భయపెట్టారు. దెయ్యాలను నమ్మని మీరు ఇలా ప్రవర్తించడం ఏంటి సార్? మళ్ళీ ఇలాంటి చదువురాని వాడు దెయ్యాలను నమ్ముతాడు. గొప్ప ప్రొఫెసర్గా పేరు సంపాదించిన మీరు నాలా దెయ్యాలను నమ్మడం విడ్డూరంగా ఉంది. ఇలా రికార్డ్ చేస్తారండి ఆకాశవాణి కేంద్రం యొక్క స్టూడియోలో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మంచి వీడియోతో